అంజనీ పుత్ర శ్రీరాముణ్ణి కన్నావయ్యా. హ్యాపీ బర్త్డే డియర్ రామ్ చరణ్ గారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీరాముడి పుట్టినరోజున రామ్ చరణ్ పుట్టినరోజు రావటం యాదృచ్ఛికమే అయి ఉండొచ్చు. కానీ ఇద్దరికీ పోలికలు కూడా ఉండటం, శ్రీరాముడి బాటలో రామ్ చరణ్ నడవటం మాత్రం నిజం. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. ఇవి ఇంచుమించుగా అటు ఇటుగా మెగా ఫ్యామిలీలో కనిపిస్తాయి. శ్రీరాముడు తన తమ్ముళ్లను ఎలా చూసుకున్నారో అలాగే చూసుకుంటారు చిరంజీవి గారు. అన్నమాట జవదాటరు నాగబాబు పవన్ కళ్యాణ్ గారు. ఇక సురేఖమ్మకైతే సీతమ్మకున్నంత సహనం, ఓపిక, క్షమాగుణం ఉంటాయి. శ్రీరాముడు మర్యాదరాముడు, సకల గుణాభిరాముడు. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, ఒకటే మాట ఒకటే బాట, ఏకపత్ని వ్రతుడిగా, ప్రజారంజక పాలన, ఆదర్శ నాయకత్వం. ఇలా ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలాంటి విలువలు పాటించాలో శ్రీరాముడు జీవితం చెబుతుంది. దాదాపు ఇలాంటి అన్ని లక్షణాలు పోత పోసినట్టుండే వ్యక్తి రామ్ చరణ్. శ్రీరాముడు లాంటి కొడుకు కావాలి, శ్రీరాముడు లాంటి భర్త కావాలి, శ్రీరాముడు లాంటి అన్న కావాలి, శ్రీరాముడు లాంటి తండ్రి కావాలి అని అంటూ ఉంటారు. అలాగే రామ్ చరణ్ కూడా చిరంజీవికి మంచి కొడుకుగా, ఉపాసనకు మంచి భర్తగా, పిల్లలకు మంచి తండ్రిగా, తన తోడబుట్టిన వారికి మంచి తమ్ముడుగా, అన్నగా, శ్రీరాముడంటి లక్షణాలతో కనిపిస్తాడు. చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం ఆంజనేయుడు భక్తులు. శివశంకర్ వరప్రసాద్ చిరంజీవిగా మారిన, కళ్యాణ్ పవన్ కళ్యాణ్గా మారిన హనుమంతుడి మీద ఉన్న భక్తి ప్రపత్తులు ఆరాధనాభావంతోనే. రాముడి చరణాల దగ్గర ఉండే ఆంజనేయుడికి సంకేతంగా చిరంజీవి గారు తన కుమారుడికి రామ్ చరణ్ అని పెట్టుకున్నారు. రామ్ చరణ్ తనయుడికి శివరామ్ అని పేరు పెట్టారు. RRR సినిమాలో ఆయన గెటప్ను చూసి ఉత్తరాదిన శ్రీరాముడుగా రామ్ చరణ్ను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇలా వారి కుటుంబానికి శ్రీరాముడు హనుమంతుడితో విడదీయరాని అనుబంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరాముడిని, హనుమంతుడిని కలిపితే రామ్ చరణ్ అంటే అతిశయోక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ని మెగా ప్రిన్స్ అంటారు. ఎక్కడా ఒక్క పొరపాటు మాట కానీ, తొందరపాటు చర్య కానీ, అనవసరంగా తూలనాడ్డం కానీ, మెగా ప్రిన్స్ అన్న అహంకారం కానీ ఏనాడూ ఉండదు. వినయ విధేయ రామ అంటే అచ్చ తెలుగు అర్థం రామ్ చరణ్ మాత్రమే. ఒక్క సినిమా హిట్ అయితే బలుపు మాటలు మాట్లాడే రోజుల్లో మెగా ప్రిన్స్ అయ్యుండి కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చిరంజీవి గారు పడితే రామ్ చరణ్ గారికి తన బ్యాక్గ్రౌండే తనకు భారంగా మారింది. ఏం చేసినా చిరంజీవితోనే పోలుస్తారు. ఏమాత్రం ఒక్క ఇంచి తక్కువైనా వేస్ట్ అంటారు. అలాంటి బరువును, బాధ్యతను ఇష్టంగా మోస్తూ నేడు గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదగటం అంటే మామూలు మాటలు కాదు. మొదటి సినిమా చిరుత హిట్ అయితే అది చిరంజీవి కొడుకు కాబట్టి అన్నారు. రెండో సినిమా మగధీర హిట్ అయితే రాజమౌళి వల్ల హిట్ అయింది అన్నారు. ఇలా తన కష్టమంతా ఇతరుల ఖాతాల్లోకి వెళ్లే పరిస్థితి నుండి రంగస్థలం సినిమాతో తనేంటో తెలుగు రాష్ట్రాలకు చాటారు. RRR బ్లాక్ బస్టర్తో గ్లోబల్ స్టార్గా ఎదిగి తనేంటో ప్రపంచానికి చాటారు. దట్ ఈజ్ రామ్ చరణ్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పెద్ది గ్లింప్స్లో రామ్ చరణ్ని చూస్తుంటే హనుమంతుణ్ణి చూసినట్టే ఉంది. ఈ సినిమా భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాస్తుందంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి గారు తన జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కానీ అన్నింటికంటే పెద్ద అవార్డు రామ్ చరణ్. ఏ అవార్డైనా అల్మారాలో పెట్టుకోవాల్సిందే. కానీ రామ్ చరణ్ ప్రతిరోజు తన తండ్రిని మరో మెట్టెక్కిస్తూ గర్వపడేలా చేస్తున్నారు. ఇంతకంటే తండ్రి కావాల్సిందేముంది? రామ్ చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఎదగాలని, ఆ శక్తిని భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.